తర్వాత ఓకే సో దే హ్యావ్ టు క్రాస్ మ్యాచింగ్ చేయాలి, ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ని చెక్ చేయాలి. ఓకే అంతేగాని సినిమాలో చూపించిందంటే నిజమని అనుకోకండి, వాళ్ళు ఏదో చూపిస్తూ ఉంటారు పక్కనే పడుకోబెట్టి ఇమీడియట్ గా ట్రాన్స్మిషన్ చేసేసినట్టు. ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్, హెపటైటిస్, మలేరియా, ఎయిడ్స్ అండ్ సిఫిలిస్. ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఓకే సో నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ లో మనకి అప్లైడ్ ఫిజియాలజీ. ఓకే సో అప్లైడ్ ఫిజియాలజీ ఒకటి ఉంది అంటే డిసీజ్డ్ కండిషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. అది RH incompatibility or erythroblastosis fetalis or hemolytic disease of newborn baby. ఒక్క డిసీజ్ కి మూడు నేమ్స్: hemolytic disease of newborn baby, erythroblastosis fetalis, RH incompatibility. ఓకే సో అసలు ఈ డిసీజ్ ఏంటి అంటే సో RH మదర్, RH అంటే మదర్ ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి. ఓకే సో ఫాదర్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటుంది బట్ మదర్ నెగిటివ్ ఉంటుంది. ఫీటస్ బేబీ మదర్ కడుపులో ఉన్న ఫీటస్ వచ్చి పాజిటివ్ ఉంటుంది. ఓకే సో బ్లడ్ గ్రూప్ అప్పుడు ఏమవుతుందంటే డ్యూరింగ్ డెలివరీ అప్పుడు సో ఎప్పుడైతే బేబీ బార్న్ అవుతుందో బేబీ కడుపు దగ్గర ఉన్న ప్లెసెంటాలో ఉన్న ఫీటల్ సర్క్యులేషన్ లో ఉన్న యాంటీబాడీస్ అనేది డ్యూరింగ్ డెలివరీ అప్పుడు మెటర్నల్ సర్క్యులేషన్ కి ఎంటర్ అయిపోతుంది. అంటే మనం బేబీని మదర్ ని సపరేట్ చేసేస్తాం కదా, సపరేట్ చేసినప్పుడు ప్లెజెంటాను కూడా తీసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే లీకేజ్ అవుతుంది. ఓకే సో అప్పుడు ఫీటల్ సర్క్యులేషన్ లో ఉన్న బ్లడ్ అనేది మెటర్నల్ సర్క్యులేషన్ కి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ గా ఉంటుంది బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం బేబీ అనేది చనిపోతారు. ఓకే సో ఒకవేళ బై మిస్టేక్ బేబీ పుట్టినా కానీ 1 month కంటే ఎక్కువ బతకరు, చనిపోతూ ఉంటారు. ఓకే సో వాట్స్ ద ట్రీట్మెంట్? Okay, so there is no reaction occurs in first pregnancy, but at the time of delivery during placental separation, the fetal blood leaks into the maternal circulation. Okay, so it forms anti-RH agglutinins in the mother. Mother ki em problem undadu. Okay, so mother ki em problem undadu. Fetus lo unna positive agglutinogens anedi mother loki enter అయిపోతుంది. ఎంటర్ అయిపోయి సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫస్ట్ బేబీ యాంటీబాడీస్ అనేది సెకండ్ బేబీలో యాంటీబాడీస్ ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయినప్పుడు రియాక్షన్స్ వస్తుంది. ఓకే సో విచ్ కాజెస్ హెమోలైసిస్. ఓకే సో వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్? ఓకే సో ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ ఆడ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోలేదు, ఓకే సో చూసుకోలేదు. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుంది అంటే సో ద బేబీ బోర్న్ విత్ అనీమియా. ఓకే సో హెమోలైటిక్ జాండిస్. అనీమియా హెమోలైటిక్ జాండిస్ ఎందుకు పుట్టిన వెంటనే వస్తుంది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న పాజిటివ్ యాంటీబాడీస్ అనేది సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీలోకి ఎంటర్ అయితే నెగటివ్ పాజిటివ్ రెండు యాంటీబాడీస్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఆ బ్రేకేజ్ అనేది అయిపోతూ ఉంటది, దాన్ని హిమోలైసిస్ అంటారు. హిమోలైసిస్ లీడ్స్ టు బిలిరూబిన్. తెలుసా మీకు హిమోలైసిస్ ఆర్బీసీ బ్రేక్ డౌన్ అయితే ఎందుకు జాండీస్ వస్తుంది? నేను ఇందాక నుండి చెప్తూనే ఉన్నా లైస్ అయితే ఎందుకు జాండీస్ వస్తుంది. ఆర్బీసీ అనీమియా అయిపోయిందా? హిమోగ్లోబిన్ అయిపోయిందా? హిమోగ్లోబిన్ అయిపోతే జాండీస్ ఎందుకు వస్తుందో తెలుస్తుంది. ఎందుకు వస్తుంది జాండీస్? ఆర్బీసీ పోనీ క్లాస్ జరిగిందా? ఆర్బీసీ ఎరిథ్రోపోయిసిస్ నేనే చెప్పాను కదా. మరి జాండీస్ హిమోగ్లోబిన్ అయిపోయి ఉంటది, జాండీస్ ఎందుకు వస్తుంది? ఎందుకు వాట్స్ ద కాజ్?